తెంచారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్ 1.54 లక్షల కోట్లు పిండేశారు. జే బ్రాండ్లతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల. గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు 65% అదనంగా దండుకున్న వైకాపా సర్కారు అంటూ ఎన్ని తాళిబొట్లు తెంచారో అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఓ పక్కన జనం ఏమనుకుంటారు అన్నటువంటిది కాదు, జనాన్ని మేము రాసే వార్తల ద్వారా మోసం చేయగలమన్నటువంటి ఒక నమ్మకం, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి తద్వారా తప్పుడు అంశాన్ని నిజమని నమ్మించేటటువంటిది ఒకనాడు ఎన్టీఆర్ వ్యవహారంలో చేసిన, ఒకప్పటి మద్య నిషేధంలో చేసిన. నేను నిన్న కాక మొన్ననే ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశా. మద్యం విక్రయాలు తగ్గిపోయినాయి జగన్ వచ్చాక, ఆదాయం పెరిగింది. ఇదివరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, ఎక్స్ట్రా డబ్బులు, ఏది బాటిల్ మీద 20 రూపాయలు చొప్పున ఎక్స్ట్రా వసూలు చేసి అట్లాగా దండుకున్నది పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అప్పుడు 7,000 8,000 ఆదాయం వస్తే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే అది ప్రభుత్వానికే కదా వచ్చేది. రెండవది వినియోగం తగ్గింది. రేట్లు పెరగడం వల్ల వినియోగం తగ్గింది. మద్యంలో ఎవరైనా కోరుకునేది ఏంటి? తాగడం తగ్గాలి అని. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెప్తున్నారు, తక్కువ రేటుకే ఇప్పిస్తానంటున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇప్పిస్తానంటున్నారు. అది ఎథికల్ అవుతుందా? లేకపోతే మద్య నిషేధం అయితే చేయలేకపోయింది వైసీపీ సర్కార్, నో డౌట్. అట్ ద సేమ్ టైం తాగడాన్ని తగ్గించగలిగింది. పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల్ని 100కి 80% కంట్రోల్ చేయగలిగింది. ఇంకొక 20% ఉంటాయి ఖచ్చితంగా. టోటల్గా ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రోత్సహించట్లేదు, ఇంకా అనధికారికంగా ఉండేవి మాత్రమే ఉంటున్నాయి. వాటి మీద రైడ్లు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. బట్ ఈ పాలసీ తప్పు, ఆ పాలసీ రైట్ అని చెప్పగలిగేటటువంటి నీచమైనటువంటి స్థితిలో ఎందుకున్నాము అంటే, మేము నిస్సిగ్గుగా జర్నలిజాన్ని అమ్మేశాం అని చెప్తున్నటువంటి స్థాయిలో ఉన్నది ఈనాడు. లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనపర్తి